ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పత్తికి మద్దతు ధర కల్పించడం లేదంటూ మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఇది చినికి గాలివానగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు మార్కెట్ యార్డుపై రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. దళారులు సీసీఐ అధికారులు కుమ్మక్కై పత్తి ధరను తగ్గించి వేస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకు ధరను తగ్గించి వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉద్రిక్తత చోటు చేసుకున్న ప్రాంతంలో ఉన్నాం. పూర్తి స్థాయిలో పోలీసులు మోహరిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే పెద్ద ఎత్తునటువంటి ఆగ్రహించినటువంటి రైతాంగం వాళ్ళ ఆవేదన బాధను తట్టుకోలేక మార్కెట్ కమిటీ కార్యాలయంపై అదేవిధంగా మార్కెట్ యార్డులో ఉన్న పలు కార్యాలయంపై రాళ్ల వాన రువ్వినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా 4,100 రూపాయలు ఉన్నటువంటి పత్తి కనీస మద్దతు ధరని 50 రూపాయలు తగ్గించడంతో ఈ పరిస్థితి నెలకొందని రైతాంగం చెప్తున్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ కూడా పరిస్థితి అదుపు తప్పినటువంటి పరిస్థితి. అయితే 4,100 ఉన్నటువంటి పత్తి ధరని 50 రూపాయలు తగ్గించడంతోనే ఈ పరిస్థితి నెలకొందని రైతాంగం అంటున్నారు. పెద్ద చెప్పండి, మీ ఆవేదన ఏంటి? 4,200 ఉంటే 4,050 చేసిండ్రు, 200 రూపాయలు దించేసిండ్రు. కుంటాలకు 200 దించేసిండ్రు. మైసేర్ అంటున్నారు చేనులో వండింగ్ చేస్తాం సార్, మేము నీళ్లు కొడతాం. మేమేమో 800 రూపాయలు కుంటాలు పోతుంది ఏరుడుకు. ఏం మిగులుతున్నాయి? అయితే తాము పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడితే గిట్టుబాటు ధర కాకని పరిస్థితి నెలకొంది అంటున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఆవేదన ఏంటి? ఆదిలాబాద్ సార్ మాది. ఇక్కడ మాది ఆదిలాబాద్. అక్కడ మైచార పెడుతుండ్రు, మైచారు ఎక్కువ పెడుతున్నారు సార్. ఇక్కడ అటు మైచారుకు ధర తగ్గిస్తున్నారు, మరి అక్కడ కూడా మైచారు పెట్టేసి మళ్ళీ ఇక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారు. నా పేరు భగవాన్లో పొన్నారి. ఇక్కడ రైతుని నిలువు దోపిడీ చేస్తుంది. 4,300 ఉన్న ధరని ఈ రోజు 4,050కి తగ్గించులు. ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ వాళ్ళు కుమ్మక్కాయలు రైతుని నిలువు దోపిడీ చేస్తున్నారు. పంటలేమో ఎండిపోతున్నాయి, పత్తి ధర లేదు, ఏమి లేదు. ధరలు వేరే ధరలు అన్ని పెరుగుతున్నాయి కానీ ఈ పత్తికి ధర లేదు. మేము ఆటో ఛార్జీకి 300-400 ఇస్తున్నాం లేబర్కు, మరి కిలో 6 రూపాయలతో ఇస్తున్నాం. ఈడ వచ్చేటోళ్ళకి ధర లేదు, ఏం లేదు సార్. పూర్తి స్థాయిలో మేము పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి పత్తి పంటను పండిస్తే తమకు గిట్టుబాటు ధర కాకపోవడంతో ఈ ఆగ్రహానికి లోనయ్యామని చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు ఇస్తున్నారు. ఉదయం నుంచి కూడా పత్తి మార్కెట్ అంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్ర పత్తి మార్కెట్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండలతో విసురుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా జిల్లా యంత్రాంగంతో పాటు ప్రభుత్వం కూడా దిగిరావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీళ్ళందరూ వచ్చేసి రైతుల సమస్యను పరిష్కరిస్తే కానీ ఈ ఉద్రిక్తత సద్దుమణిగే పరిస్థితి మాత్రం కనబడట్లేదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ నుంచి కెమెరామెన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.